హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము మైక్రోమాక్స్ ఇన్ 2C మొబైల్ ఫోన్ని అన్బాక్సింగ్ చేద్దాము అండ్ అదేవిధంగా దీని ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాము. సో బాక్స్ మీద చూసుకున్నట్లయితే వీఆర్ ఇన్ ఫర్ ఇండియా, హౌ అబౌట్ యూ అని అయితే ఉంది. సో బాక్స్లో చూసుకున్నట్లయితే మనకు మొబైల్ ఫోన్ ఉంది అండ్ అదేవిధంగా అడాప్టర్ ఉంది. ఇది 10W అడాప్టర్ అండ్ కేబుల్ చూసుకుంటే Type-C కేబుల్ ఇది. అండ్ ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ ఇచ్చారు. ఇది టెంపర్ గ్లాస్ అయితే కాదు, నార్మల్ స్క్రీన్ ప్రొటెక్టర్. టెంపరీ పర్పస్ అయితే మీరు దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఒక సిలికాన్ కేస్ కూడా ఉంది. సో ఇది కూడా టెంపరీ పర్పస్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఒక సిమ్ కార్డ్ ఎజెక్టర్ అయితే ఉంది అండ్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా బాక్స్లో ఉన్న కంటెంట్స్ అయితే ఇవి. ఫ్రెండ్స్, ఇక మనం మొబైల్ ఫోన్ విషయానికి వచ్చినట్లయితే మొబైల్ ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే బాగానే ఉంది. మరీ హెవీగానే అయితే ఏం లేదు, బరువు అయితే అంత ఎక్కువనైతే ఏం లేదు. మీద చూసుకున్న మనకు కెమెరా బంప్ అయితే ఉంది. కింద ఇన్ బ్రాండింగ్ ఉంది బ్యాక్ సైడ్లో అండ్ ఒక స్పీకర్ కూడా ఉంది. సో ఫ్రంట్ చూసుకుంటే మనకు వాటర్ డ్రాప్లెట్ నాచ్ డిజైన్తో అయితే వస్తుంది. సో మనకు ప్రీవియస్గా చాలా ఫోన్స్ అయితే ఈ డిజైన్తో అయితే వచ్చాయి. సో ఇప్పుడైతే కొంచెం తగ్గాయి. సో మ్యాక్సిమం పంచువల్ డిజైన్తో అయితే వస్తున్నాయి. అండ్ బెజల్స్ చూసుకుంటే కూడా మరీ తిన్నగానే అయితే ఏం లేవు, బెజల్స్ బాగానే ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో డిస్ప్లే క్వాలిటీ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు 6.52 ఇంచ్ HD+ డిస్ప్లే, IPS LCD ప్యానెల్. ఇది డిస్ప్లే క్వాలిటీ మాత్రం బాగానే ఉంది. సో నాకైతే వీడియోస్ అవన్నీ చూస్తుంటే అండ్ బ్రౌజ్ చేస్తుంటే ఇన్స్టాగ్రామ్ అవి చూస్తుంటే కూడా డిస్ప్లే క్వాలిటీ అయితే బాగానే అనిపించింది. సో మనకి ఈ బడ్జెట్లో డిస్ప్లే ఓకే అనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఫిజికల్ ఓవర్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో సిమ్ కార్డ్ ట్రే అయితే ఉంది అండ్ బాటంలో చూసుకుంటే Type-C పోర్ట్ ఉంది అండ్ మైక్ ఉంది. అదేవిధంగా 3.5mm జాక్ ఉంది. రైట్ సైడ్లో మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది అండ్ అదేవిధంగా వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే ఇది. సో ఇదంతా కూడా మనకు పాలీకార్బోనేట్ బిల్తో అయితే వస్తుంది. సో బిల్ కూడా అంత చీప్ అయితే ఏం అనిపించలేదు. బిల్ క్వాలిటీ కూడా మనకైతే బాగానే ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ హార్డ్వేర్ చూసుకుంటే ఇది 3GB ర్యామ్ 32GB స్టోరేజ్తో అయితే వస్తుంది. దీంట్లో మనకు యూనిసోక్ T610 ఆక్టోకోర్ ప్రాసెసర్ అయితే ఉంది. సో మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ ఇది 1.8 GHz వరకు అయితే ఉంటుంది. సో ఎవరైతే హెవీ యూజర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇది రికమెండ్ అయితే చేయను. బట్ నార్మల్ యూజర్స్ ఉంటారు కదా, మన పేరెంట్స్, అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాసెసర్ ఓకే అనే చెప్పవచ్చు. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా వాళ్ళకైతే సెట్ అయితే అవుతుంది. బట్ ఎవరైతే ఎక్కువగా యూజ్ చేస్తారో, హెవీగా యూజ్ చేస్తారో మొబైల్ ఫోన్ని, సో వాళ్ళకి ఇది అంత సూటబుల్ అయితే అవ్వదు. నెక్స్ట్ మన సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నట్టయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11 అయితే వస్తుంది. సో దీంట్లో ఇది మనకు నియర్ స్టాక్ Androidతో అయితే వస్తుంది. ఎలాంటి బ్లోట్వేర్ కానీ యాడ్స్ కానీ ఇలాంటివి అయితే ఏమి ఉండవు. సో నీట్ అండ్ క్లీన్ ఉంటుంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. ఆల్మోస్ట్ అన్ని ఇప్పుడు వచ్చే మైక్రోమాక్స్ ఫోన్స్ అన్నిట్లో కూడా స్టాక్ Android అయితే ఉంటుంది. సో ఇది ఈ ఫోన్స్కి పెద్ద ప్లస్ పాయింట్. మనకి యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా యూజ్ చేస్తుంటే బాగుంటుంది. సో నీట్ అండ్ క్లీన్గా ఎలాంటి యాడ్స్, మధ్య మధ్య డిస్టర్బెన్స్, సో బ్లోట్వేర్ ఇలాంటివి అయితే ఏమి ఉండవు. నెక్స్ట్ మన కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒకటి 8MP ప్రైమరీ సెన్సర్ అండ్ ఇంకొక 2MP డెప్త్ సెన్సర్ అండ్ ఫ్లాష్ లైట్ కూడా ఉంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 5MP సెల్ఫీ కెమెరా అయితే ఉంది. సో నేను కొన్ని ఫోటో శాంపిల్స్ అయితే వదిలేస్తాను, మీరైతే ఇక్కడ చెక్ చేయొచ్చు. సో కెమెరా క్వాలిటీ ఏ విధంగా ఉందనేది. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. సో ఈజీగా మనకు 1 డే అబోనే వస్తుంది. సో బ్యాటరీ పరంగా బాగానే ఉందని చెప్పవచ్చు. ఛార్జింగ్ టైం చూసుకుంటే అబౌట్ 2 hours అయితే పడుతుంది. దీంట్లో ఎలాంటి ఫాస్ట్ ఛార్జింగ్ లేదు కాబట్టి కొంచెం టైం అయితే ఎక్కువనే పడుతుంది. కాకపోతే ప్లస్ పాయింట్ ఏంటంటే సో దీంట్లో మనకు Type-C పోర్టే ఇచ్చారు. సో ఈ బడ్జెట్లో Type-C అంటే కూడా ఓకే అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మనకు స్టీరియో స్పీకర్స్ అయితే లేవు, సింగిల్ స్పీకర్ అయితే ఉంది. ఇది బ్లూటూత్ 5తోనే వస్తుంది. వైఫై డ్యూయల్ బ్యాండ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో నేను కాల్ క్వాలిటీ కూడా చెక్ చేశాను. సో కాల్ క్వాలిటీ కూడా మనకు ఓకే అని చెప్పొచ్చు. అండ్ స్పీకర్ క్వాలిటీ కూడా మనకు బాగానే ఉందని చెప్పొచ్చు. సో దీని ప్రైజింగ్ అయితే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అరౌండ్ 7000 రేంజ్లోనైతే ఉండొచ్చు. సో ఇంకా ప్రైజింగ్ అయితే రివీల్ అవ్వలేదు. సో రివీల్ అవ్వగానే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రైజింగ్ అయితే మెన్షన్ చేస్తాను. సో ఎవరైతే హెవీ యూజర్స్ ఉంటారో వాళ్ళకి రికమెండ్ అయితే చేయను. సో మన పేరెంట్స్ కానీ లేకపోతే తక్కువ యూజ్ చేస్తుంటారు కదా, సో నార్మల్ యూసేజ్, సో వాళ్ళకైతే ఈ ఫోన్ అయితే సూటబుల్ అయితే అవుతుంది. సో ఈ వీడియోకి అయితే అంతే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో ముందుకు వస్తాను. దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.